మాట అందరం క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. ఇది ఒక ఊరు చేసుకునేది కాదు, ఒక దేశం చేసుకునేది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో చేసుకుంటున్నది. ఎంతో సంతోషకరమైనటువంటి రోజులు ఇవి. అయితే ఈ ఈ ఈ ఈ సందర్భం జరగడానికి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు రాసిపెట్టాడు. ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. మీరందరూ ఇక్కడే ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? లూకాసు వార్త 1వ అధ్యాయం. అమ్మ అందరూ కలిపి చదవండి. 33వ వచనం నుంచి చదువుతున్నాం అందరూ. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగమును ఎలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఎన్నునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగని దానినే, ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి గట్టిగా అని దూతతో అనగా, దూత ఏం చెప్పాడు? దూత పరిశుద్ధాత్మ. ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారండి, కొంచెం గట్టిగా చెప్పండి. రైట్, నా వైపు చూడండి. ఈ రోజుల్లో అందరికి ఉన్న ఒక ప్రశ్న, ఎల్కేజీ పిల్లగాడి దగ్గర నుంచి ముసలోళ్ళు అయిపోయి వృద్ధుల వరకు ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది? ఇక్కడ కూర్చున్నారు ఎంతమందిని చక్కగా నవ్వుతా ఆలస్యం అయిపోతున్నా, కానీ మీ హృదయంలో ఈ ప్రశ్న ఉంది, ఇది ఎలా జరుగుతుంది? 2024 సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం అనుకున్నాం ఈ సంవత్సరం ఈ కార్యం జరిగిపోద్ది, జరగలా. 2023లో అనుకున్నాం జరుగుతుంది, జరగలా. 2025లోకి అడుగు పెట్టేస్తున్నాం, ఇప్పటికీ అదే ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది? 2025లోనా జరుగుతుందా లేదా? యవ్వనస్తులకు ఉండే ప్రశ్నలు యవ్వనస్తులకు ఉన్నాయి, బిడ్డలకు ఉండే ప్రశ్నలు బిడ్డలకు ఉన్నాయి, పెద్దవారికి ఉండే ప్రశ్నలు పెద్దవారికి ఉన్నాయి, సేవకులకు ఉండే ప్రశ్నలు సేవకులకు ఉన్నాయి. అందరి ప్రశ్న ఏంటంటే, ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి గట్టిగా. హౌ కెన్ దిస్ బీ అనండి. ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి గట్టిగా. అమ్మ, నేను ఈ రాత్రి ఒక మాట చెప్పనా? ఇది ఎలాగూ జరుగును అన్న ప్రశ్నకి ఒకటే సమాధానం, పరిశుద్ధాత్మ వల్ల సమస్తం జరగబోతున్నాయి. మంచిగా ఆమెన్నానండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మని వల్ల సమస్తం జరుగుతాయి. చాలామందికి మా బిడ్డల జీవితం ఎలా బాగుపడుతుంది, నా పిల్లోడి చదువు విషయం ఎలా సెట్ అవుతుంది, నా కుమార్తె వివాహం ఎలా జరుగుతుంది, మా వ్యాపారం మరలా నష్టం నుంచి ఎలా మరలా రిస్టోర్ అవుతుంది, మా కుటుంబం విడిపోయింది మళ్ళీ ఎలా కలుస్తాం, డాక్టర్లు నాకు ఆ వ్యాధి ఉందని చెప్పారు, లేకపోతే ఫలానా భయంకరమైన వ్యాధి ఉందని చెప్పారు, నేను బ్రతకగలనా? అందరికీ ప్రశ్న, ఇది ఎలాగూ జరుగుతుంది, ఇది ఎలాగూ జరుగుతుంది, ఇది ఎలాగూ జరుగుతుంది. ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పరలోకం నుండి మనకు వస్తున్న ఒక సమాధానం ఈ రాత్రి, పరిశుద్ధాత్మ వల్ల సమస్తం సమకూడి జరగబోతున్నాయి. నిజమండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా అంతకు ముందు జరగనివి జరిగించాడు, మనుష్యుడు చెయ్యలేనివి జరిగించాడు. అసలు క్రిస్మస్ అనండి ఒకసారి గట్టిగా. క్రిస్మస్ అంటేనే సూపర్ న్యాచురల్. దూత మరియ దగ్గరికి రావటం అనండి సూపర్ న్యాచురల్ అనండి ఒకసారి గట్టిగా. యోసేపు దగ్గరికి దూత రావటం, జ్ఞానుని తార నడిపించడం, మళ్ళీ ఆ తారని ఎవరు డైరెక్షన్ మార్చడం, యోసేపుకు దూత కనపడి ఈజిప్ట్కి యేసుని తీసుకుని వెళ్ళిపోమంటాం. మాట్లాడట్లా మీరు? వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించడం, గొల్లల దగ్గరికి దూత రావటం, అంటే అంతా సూపర్ న్యాచురల్ సూపర్ న్యాచురల్ సూపర్ న్యాచురల్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే యేసయ్యతో కనెక్ట్ అవుతారో వారి జీవితాల్లో అన్ని సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగుతాయి. బైబిల్తో ఎవరైతే కనెక్ట్ అవుతారో వారందరికీ సూపర్ న్యాచురల్ కార్యాలే జరుగుతాయి. ఎందుకంటే నేనేమంటానంటే, మనం న్యాచురల్గా ఉండడానికి పిలవబడలేదు, సూపర్ న్యాచురల్గా ఉండడానికి మాత్రమే పిలవబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్లు ఫిక్స్ చేయలేరు, థెరపిస్టులు ఫిక్స్ చేయలేరు, బ్యాంక్ మేనేజర్లు ఫిక్స్ చేయలేరు, పరిశుద్ధాత్ముడు అన్నీ సమకూర్చేస్తాడండి. ఎన్ని కష్టాలు. అందుకే జకర్యా ప్రవచనంలో ఏమన్నాడు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరగబోతున్నాయి అన్న. ఇప్పుడు దాకా మీరు ప్రయత్నం చేశారు, అప్పులు తీర్చాలని మీ బలంతో ప్రయత్నం చేశారు, ఉద్యోగం సంపాదించాలని మీ బలంతో ప్రయత్నం చేశారు, వ్యాపారంలో నిలదొక్కోవాలని మీ బలంతో ప్రయత్నం చేశారు, విఫలమైపోయాం. నేనేమంటానంటే, ఈ రాత్రి నుంచి పరిశుద్ధాత్మ శక్తితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఓడిపోకుండా విజయ తీరానికి వెళ్ళగలుగుతామండి మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సో ఈ రాత్రి ఒకటే ప్రశ్న, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్ముని వలన జరుగు. మలాకీ గ్రంథం అనండి నుండి మత్తయి మధ్యలో 400 సంవత్సరాలు ప్రభు మాట్లాడాల. అసలు ఒక్క రాత్రి ఆయనతో మాట్లాడపోతేనే మనకి సరిగ్గా ముద్దదే కదా. అసలు మనం ఆరాధన చేసేప్పుడు దేవుని ఆత్మ దిగిరాపోతే అసలు మనసంతా ఏదోలాగా ఉంటుంది. అలాంటిది 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడపోతే ఎలా బ్రతికేశారండి? అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. 400 సంవత్సరాల మౌనం,
ఒక్కసారి పరిశుద్ధాత్ముడు రాగానేనండి మరలా కలలు రావటం ప్రారంభమయ్యాయి. దూతల విజిటేషన్ స్టార్ట్ అయింది. మరియకు దూతలు కనపడ్డాయి, జకర్యా దగ్గరికి దూతలు వచ్చాయి, గొల్లల దగ్గరికి దూతలు వచ్చాయి, మరలా దర్శనాలు కలిగాయి. అదే ప్రవచనాన్ని యోవేలు ప్రవచించాడు. ఏమని? అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆమెను అందామండి. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారన్నాడు. ఆమెను చెప్దాం. మీ యవ్వనులు దర్శనం చూస్తారన్నారు. ఆమెను అందాం. మీ వృద్ధులు కలలు కంటారన్నాం. ఆమెను చెప్దాం. మరలా వాగ్దానం, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. మరియా చదువుకోలేదు, యోసేపు ఒక రైతు, గొల్లలు అసలు పామర్లు. వీళ్ళనే సంధించాడంటే మనం నమ్ముదాం, ఈ అంత్యకాలంలో మన కుటుంబాలను కూడా దేవాదేవుడు సంధించబోతున్నాడు. ఒకటే మాట, ఇది ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధాత్మ వల్ల జరగబోతున్నాయి. ఆమె చెప్దామండి ఒకసారి గట్టిగా. రైట్. రెండో మాట, అలాగే మళ్ళా లోకాసు వార్త 38-37 చదువుతున్నాం అందరం. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలకు నీ మాట చొప్పున నాకు జరుగునుగా. నెంబర్ 1, పరిశుద్ధాత్ముని ద్వారా జరుగును. నెంబర్ 2, నీ మాట నా జీవితంలో నెరవేర్చు నాయన. బాగా వినాలి. పరిశుద్ధాత్ముని ద్వారా జరిగింది. రెండోది, దేవుని వాక్యమే మన జీవితాల్లో నెరవేరబోతుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, మనకి ఏది అవసరం, ఈ భూమి మీద దేవుని వాక్యం ఉంటే సరిపోతుంది. మన ధైర్యం దేవుని వాక్యం, మన జీవితం దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఆపాలని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఈ రోజు వరకు ఎవ్వరూ ఆపలేకపోయారు. యోహాన్ని ఆపితే దేవుని వాక్యాన్ని ఆపేద్దాం అనుకున్నారు. యేసయ్య వచ్చాడు. యేసయ్యని ఆపితే వెంటనే దేవుని వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 12 మంది శిష్యులు వచ్చారు. 12 మంది శిష్యులను చంపేస్తే దేవుని వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 120 మంది అయిపోయారు. 120 మందిని చంపితే దేవుని వాక్యం అయిపోద్ది అనుకున్నారు. 3000 మంది అయ్యారు. 3000 మందిని చంపితే దేవుని వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 5000 అయ్యారు. 5000 మందిని చంపితే దేవుని వాక్యం క్రీస్తు ఆగిపోతాడు అనుకున్నారు. 25,000 మంది అయిపోయారు. ఈ రోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. అందులో సగానికి పైగా ఈరోజు ఇది పట్టుకుని క్రిస్మస్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారండి. దేవునికి స్తోత్రం. అందుకే తిమోతికి పౌలయ్య గారు రాస్తూ ఏం చెప్పాడు తెలుసా? తిమోతి, స్వార్థ నిమిత్తం నన్ను సంఖ్యలలో బంధించారు, రేపు నిన్ను కూడా బంధిస్తారు, ఎవరినన్నా బంధిస్తారు, కానీ తిమోతి, నేటి వరకు దేవుని వాక్యము బంధించబడి ఉండుట నేను చూచి ఉండలేదు అని రాశాడు. నేను ఒక మాట చెప్పనండి, మన నోటితో దేవుని వాక్యాన్ని పలకాలి. ఆమేనండి. మరి ఏం చేసింది? పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేసింది. రెండోది, దేవుని వాక్యంలో నడిచింది. దేవుని వాక్యాన్ని ఒప్పుకో. చాలామంది చాలాసార్లు శనిగేస్తుంటారు. మామూలు శనగరం. నేను కూడా ఇంతవరకు అలాగే శనిగేవాడిని. నాయన, నేను ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నాను, నాయన నాకు సీట్ ఇవ్వేంటి, మార్కెట్ అయిపోయిన 4 సంవత్సరాల చైతన్యాలు లాంగ్ టర్మ్ చేస్తాను, నాకు సీటు నన్ను చంపేయి అని ప్రార్థన చేసేవాడిని. థ్యాంక్ గాడ్ అప్పుడప్పుడు మన స్టూపిడ్ ప్రేస్ దేవుడు ఉండవు. ఆ ప్రార్థన ఉంటే ఈరోజు నా ప్లేస్లో వేరే స్పీకర్ ఉండేవాడు. అవునా కదా? హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. పర్లేదు, మంచిగా అనండి. అలాంటిది నేనే ఇప్పుడు ఏ కృతజ్ఞత కూటం పెట్టినా, ఇదివరకు ఏమన్నా ఉన్నావా అసలు నాతో, నా ప్రార్థన విన్నావా అన్న నేనే ఈరోజు ఆయన కృప నిరంతరం మనతోనే ఉంది అని ప్రకటిస్తున్నానండి. మంచిగా చెప్పండి ఆమెనని. ఎస్, ఆయన మనతోనే ఉన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమండి, హోరేబు కొండ నుంచి కాదేశు బర్నేయాకి 11 రోజులు ప్రయాణం. ఒక చిన్న యుద్ధం చేస్తే వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారు. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు ఏమన్నారు తెలుసా? 11 రోజుల ప్రయాణం, 38 సంవత్సరాలు తిరిగారు మీరు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు తిరిగారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనం సనగడం ద్వారా మన కష్టకాలాన్ని పెంచుకుంటున్నాం. కానీ యేసయ్య 40 రోజులు దేవునితో అరణ్యంలో పోరాడాడు. పోరాడడం ద్వారా 3.5 సంవత్సరాలు మహిమకరమైన పరిచర్యను జరిగించాడు దేవుడు. 40 సంవత్సరాలు వాళ్ళు సనగడం ద్వారా కష్టపడ్డారు. యేసయ్య 40 రోజులు అరణ్య అనుభవంలో ఉండటం ద్వారా, ఉపవాసంలో రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల బ్రతుకుతామని పలకటం ద్వారా 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే, ఆ పరిచర్య గురించి చెప్పడానికి 2024 సంవత్సరాలు సరిపోవట్లేదు. ఇంకా చెప్తానే ఉన్నాం. చేసింది 3.5 సంవత్సరాల పరిచర్య. ఇప్పటికీ తరగట్లా ఆయన చేసిన పరిచర్య గురించి చెప్పుకోవడానికి. ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి అందరు గట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం దేవుని వాక్యాన్ని పలకాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఒప్పుకోవాలి. దేవుని మాటను మన జీవితంలో ఒప్పుకోవాలి. ఏమండి, డాక్టర్లు చెప్పేశారండి నేను బ్రతకనంట. మనం ఏం చెప్తాం? డాక్టర్లో రిపోర్ట్స్ కరెక్టే, ఆ జబ్బు ఉంది, ఎక్కువ కాలం బ్రతకరు, ఆ యాప్లు కరెక్టే చెప్పే. నేనేమంటానంటే, మన చేతిలో ఉన్న ఈ యాప్ మాత్రం మీరు దీర్ఘాయుష్వంతులు అవుతారని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. సో మనం నెంబర్ 1 మరియ చేసినట్లుగా పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేయాలి. రెండోది, దేవుని వాక్యాన్ని పలకాలి. రైట్.
మూడో మాట కూడా చెప్పి దైవజన సమయాన్ని. నెంబర్ 3, 46 వచనం చదువుదామండి. 46. రెడీ, 1 2 3 స్టార్ట్. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆమె నన్ను ఒకసారి పక్క పేరాలో 67 వచనం చదువుతున్నాం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ కూడా ఇట్లు ప్రవచించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమె నన్నండి ఒకసారి. క్రిస్మస్లో జరిగిన 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, పరిశుద్ధాత్మని అంగీకరించింది. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని నీ వాక్యమే నెరవేర్చని పలికింది. నెంబర్ 3, ఇంకా అద్భుతం జరగల, ఇంకా పిల్లోడు పుట్ల, ఇంకా ఏసై రాలా, ఇంకా ఏసైకి జన్మనోలా, స్టిల్ షీ ఈజ్ ప్రెగ్నెంట్. వెంటనే ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేసింది. సెమీ క్రిస్మస్ అప్పుడే స్టార్ట్ చేసింది తల్లిగారు. ఆమె అంటలేదు మీరు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా జకర్యానేమో బిడ్డ పుట్టిన తర్వాత స్తుతించాడు. మరియా అద్భుతం జరగకముందే చేతులెత్తి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం మొదలుపెట్టింది. మీలో ఎవరైనా ఉన్నారా అలా థ్యాంక్ యూ జీసస్ అని ముందే చెప్పగలిగిన వారు ఉంటే వారు మాత్రం 2 చేతులు పైకెత్తి గట్టిగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా అనండి. మరియేమో అద్భుతం జరగకపోయినా స్తుతించింది. జకర్యా అద్భుతం జరిగాక స్తుతించాను. చాలామంది మరియని ప్రార్థిస్తారు, మరియని పూజిస్తారు. నేనేమంటానంటే అసలు ప్రార్థించడం పూజించడం పక్కన పెడితే ముందు అమ్మగారి విశ్వాసాన్ని ఫాలో అవ్వాలి కదా. అమ్మగారి విశ్వాసం ఏంటి? షీ యాక్సెప్టెడ్ హోలీ స్పిరిట్ అండ్ షీ యాక్సెప్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అంగీకరించింది, పరిశుద్ధాత్మను అంగీకరించింది, స్తుతి ఆరాధన చేయడం ప్రారంభించింది. అవి చేయకుండా ఇంకో ఏం చేస్తే ఏం ప్రయోజనం? ఒక్కలన్నా ఆమె అంటలేదు కానీ గట్టిగానండి, ఏం పర్లేదు. హల్లెలూయానండి. ఫ్యాన్స్ ఎవరు లేరుగా? గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏమి నేర్చుకోవాలంటే మనకు అద్భుతం జరగకపోయినా స్తోత్రం చెప్పే వారంగానే బ్రతకాలండి. ప్రకాష్ ఎసుడియన్ గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. అన్న ఒక్కసారి F మేజర్ ఇస్తారా? లైట్గా. ప్రకాష్ ఎసుడియన్ గారు అని గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయనకి 24 గంటల కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ చేశారు డాక్టర్లో. కడుపు నొప్పి తగ్గట్లా. కడుపు నొప్పి తగ్గపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళారు. సార్ నాకు కడుపు నొప్పి తగ్గట్లేదండి అనగానే మళ్ళీ స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత వీళ్ళ పొరపాటు ఒప్పుకోరుగా ఏం చేశారంటే లోపల దారబంది పెట్టేసి కుట్లేసేసారు. ఎక్కడ తగ్గుద్ది? మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. చేసేయండి సార్ అన్నాడు. మళ్ళీ చేశారు. అయినా కడుపు నొప్పి తగ్గట్లా. ఏంటని చూస్తే రెండోసారి వెళ్తే ఈసారి ఇందాక దారం బద్ది తీశారు కానీ ఇప్పుడు కత్తిరి పెట్టి కుట్టేశారు. మళ్ళీ ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ కడుపు నొప్పి తగ్గట్లా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళీ స్కాన్ చేశారు. మళ్ళీ స్కాన్ చేసి చూశారు. మళ్ళీ స్కాన్ చేసి చూస్తే కత్తిరి తీశారు కానీ గ్లౌజ్ మర్చిపోయారు. పాస్టర్ గారి సాక్ష్యం యూట్యూబ్లో ఉంటే చూసుకోండి. ఫస్ట్ టైం ఏమో దారబందా, రెండోసారి కత్తిరా, మూడోసారి గ్లౌజా. ఈ పెట్టేసి కుట్లేసేసారు. సాధారణంగా ఒక మనిషి ఉదరానికి 3 ఆపరేషన్లు, అంతకన్నా ఎక్కువ పడవు. 5 ఆపరేషన్లు చేశారు చిన్నదానికి. ఆ దైవజనుడి సాక్ష్యం. మరణ పడక మీద అక్కడ పడుకుని ఉంటే డాక్టర్ గారు వచ్చి చల్లగా చెప్తున్నారు, పాస్టర్ గారు ఏంటి సారీ సార్ మీరు బతకరేమో అని అన్నాడు. పాస్టర్ గారు డాక్టర్ గారి మీద కోపంలా ఒక పెన్ను పేపర్ ఇస్తారా అన్నాడు. తీసుకోండి అని అన్నాడు. తీసుకోగానే వెంటనే ఆ పెన్ను పేపర్ తీసుకుని ఆ దైవజనుడు ఒక పాట రాశాడు. ఈరోజు ఆ దైవజనుడు లేడు కానీ ఆయన పాట ఇప్పటికీ మనతో మాట్లాడుతుంది. ఏ పాట తెలుసా? పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. హల్లెలూయా చెప్పండి. అమ్మా ఈ పాట రాదా మీకు? పాడండి అమ్మా. మేము పాడతామండి అన్నోళ్ళు లేదు అనండి. మేము పాడ వెళ్ళిపో అన్నోళ్ళు కూడా హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితి నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృషించినను. అందరూ నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా నా జీవితములో అందరూ ఆరాధిద్దాం, గట్టిగా చెప్పగా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాట నుండి నేడు సంతోషం. అందరూ ఆరాధిద్దాం, చెప్పండి. సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాట నుండి నేడు సంతోషం పొంగుచున్నది. సంతోషమే సమాధానమే, పాడదాం. సమాధానమే సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. హోసానా 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 మహోన్నతుడు. అందరూ చెప్పాలి. దేవని నామము కృతజ్ఞతాస్తుతులు నీకే, నరారాజు యేసయ్యకే. జై బలో యేసు మహారాజుకే. ఇది క్రిస్మస్. మన డిగ్నిఫైడ్గా ఉండడానికి రాలేదు, ప్రభుని స్తుతించడానికి వచ్చాం. ఒక్కలామే నల్లైపోయారు. మరి ఏందో చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎబ్బే చేతిలో జేబులు పెట్టుకోవడానికి అదే జేబులో చేతులు పెట్టుకోవడానికి రాలేదు. మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చాం? మన కొరకు మెస్సయ్య జన్మించాడు. లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్ల. ఆమె నానొచ్చు కాబట్టి హోసానా 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 మహోన్నతుడు దేవని నామము. నరారాజు యేసయ్యకే, నరారాజు యేసు చాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలు. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితమును. జై బలో యేసు మహారాజుకే. లైట్గా హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. అద్భుతం జరగకపోయినా మనం దేవుని స్తుతించాలి. అద్భుతం జరగకముందు మొదలెట్టేసిన పాటలు తల్లిగారు. అసలు ఇంకా పాటలు మొదలవలా, కృతజ్ఞత కూడా మొదలైపోయింది. హల్లెలూయా అనండి గట్టిగా. ఇంకా బిడ్డ పుట్ల వేసే బయటికి రాలా. ఐ కెన్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వెయిటింగ్. ఇంకా నేను వెయిటింగ్లో ఉండగానే నేను నా ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాను. అందుకే నా విశ్వాస జీవితం నేను ఏమి నేర్చుకున్నానంటే, నేను ప్రభువుని ఏదన్నా అడిగితే నాకు ఆయన ఇచ్చాడు అనుకోండి, ఒక్క స్తోత్రమే చెప్తా. ఇవ్వలేదు అనుకోండి 2 స్తోత్రాలు చెప్తా. అర్థమైందా మీకు నా మాట? నేను ఇలా అంట స్తోత్రం అనండి, ఇలా అన్నప్పుడు 2 స్తోత్రాలు అనండి. రెడీ? గట్టిగా అంటేనే. పురుషుల స్వరం కూడా వినపడాలి సార్. నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పండి. మీరు ఈ సంవత్సరం బండి కొనాలనుకున్నారు, కొనేశారు. కొనలేదు. ఈ సంవత్సరం మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు. కట్టలేదు. ఈ సంవత్సరం అప్పులు తీర్చేద్దాం, అప్పిచ్చేద్దాం అనుకున్నారు, ఇచ్చేశారు. ఇవ్వలా. ఈ సంవత్సరం పెళ్ళి అయిపోద్దాం అనుకున్నాం, అయిపోయింది. అవునా? ఈ సంవత్సరం పిల్లలు పుట్టేస్తారనుకున్నాం, పుట్టేశారు. అట్లా నేను ఒక మాట చెప్పనమ్మా, ఏదైనా కార్యం మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఇప్పుడు పెనిన్నా ఉంది కదా, పెనిన్నా 11 మంది పుట్టేశారు క్రికెట్ టీము. ఏం ప్రయోజనం వల్ల? అన్నకి ఒక్క సమయాలు సరిపోడండి జీవితానికి. ఎలాంటి కొడుకండి. నా బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుణ్ణి ఎరుగక ముందే దేవుని స్వరాన్ని విన్నాడంట దేవుడు. సమయాలు, అయ్యా నన్ను పిలిచారా? చిన్నపిల్లడు నిద్రలో ఉండి, నేను పిలవలేదురా. సరే అయ్యా, మళ్ళీ వెళ్ళి పడుకున్నా. సమయాలు పిలిచారా? పిలవలేదు. స్వరం ఆగట్లా. సమయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈసారి వినబడితే పేరు అదేనండి. ఏమి శాతం చెప్పండి ఒకసారి గట్టిగా. వెరీ ప్రాఫిటిక్. ఆమె చెప్పండి గట్టిగా. ఇందాక ఎవరు దైవజనుడు చెప్పారుగా, కౌంట్లెస్గా ఇచ్చేచ్చింది దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిజంగా సమయాలు లాంటి వారిని ఎక్కడి నుంచి లేకపోతున్నాడు.
దాను నుండి బెయేర్షెబా వరకు దాని కీర్తి వెళ్ళిపోయిందంట. జంట నగరాలంతా డివైన్ చర్చ్ గురించి మాట్లాడుకునేలాగా చేస్తాడు దేవాదేవుడు. పర్లేదు, నమ్మి ఆమె ముందుగానే స్తోత్రం చెప్పండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు 11 మంది? సమూయేలు లాంటి కొడుకు ఒక్కడు చాలండి. ఆ కొడుకు కోసం ఎన్ని తిప్పలు పడిందండి. ఫంక్షన్లకు రావద్దంటారా, పొద్దునే ముఖం చూపించొద్దంటారా, అసలు ఫంక్షన్లకు పిలవరా, బోళ్ళని అవమానాలు పరుస్తారా? ఒక్క రాత్రి చాలు కథన జీవితాన్ని మొత్తం మార్చేశాడండి దేవాదేవుడు. ఇప్పుడు జకర్యాకి ఎలిజబెత్ అమ్మకి వృద్ధాప్యంలో బిడ్డలను ఇచ్చినవాడు ఎవరైనా ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఆపారు సార్? మరి త్వరలో యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనకి ఆహ్వానం చెప్పగలిగిన, మార్గం సిద్ధం చేయగలిగిన, మండుచూ ప్రకాశించుచున్న దీపం లాంటి కుమారుని కోసం ఆపాడండి. ఎవరితోనూ పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. చాలా కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఒక మాట చెప్పనోడు యేసయ్య నామములో ఆ కార్యాన్ని అద్భుతంగా దేవాదేవుడు మార్చేయబోతున్నాడు. చాలా అసాధ్యాలు మీకు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నాడు దేవుడు. రాత్రి ఒకటే ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మను వల్ల జరుగుతుంది. రెండోది, ఎప్పుడు జరుగుతుంది? మీరు నోటితో దేవుని మాట పలకటం. దావీదు కూడా అంతే, చూసారా? ఎప్పుడు తన నోటితో ఏదో ఒకటి మాట. అప్పుడప్పుడు చర్చికి వెళ్ళబుద్ధి కాదు. కొన్నిసార్లు పాస్టర్ గారి మీద అడిగినాము, కొన్నిసార్లు నన్ను లైవ్లో చూపిస్తాను, నేను రాను మందిరానికి అంటారు కొంతమంది. హల్లెలూయా అన్నట్టు గట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కష్టపడి ఫెవికిక్ పూసుకొస్తా, అదే ఏంటిది, అదే సారీ, హల్లెలూయా అన్నాను గట్టిగా. నన్ను చూపిస్తారండి లైవ్లో, ఎప్పుడు ఆయనే చూపిస్తారండి. తెలసొక్క ఆయన ఆమె నన్ను ఒకసారి గట్టిగా. కొంతమంది మానేస్తారు. వాళ్ళకి కొంతమంది. దావీదు కూడా అప్పుడప్పుడు మందిరానికి నేను వెళ్ళను. ప్రాణమా ఏంటి పాటలు పాడుతున్నా? నాకు 3 బాల. ప్రాణమా ఏంటి ప్రార్థన చేయట్లా? దావీదు, నువ్వు అసలు అలా ఉండొచ్చా? నీ దేవుని గురించి నువ్వు పాడపోతే ఎలాగా? నీ దేవుని గురించి నువ్వు నాట్యం ఆడకపోతే ఎలాగా? నీ దేవుని గురించి నువ్వు సాక్ష్యం అయిపోతే ఎలాగా? నువ్వు నిరాశలో ఉన్నప్పుడే 2 గంటలు ఎక్కువ దేవుని ఆరాధన చేయాలి అని మాట్లాడుకునేవాడు. అందుకే కొన్ని కీర్తనలు కొంతమందికి అర్థం కావు. ఎందుకో తెలుసా? ఆ కీర్తనలు ఏంటనుకుంటున్నారు? విషాదంతో మొదలు పెట్టేస్తాడు. అసలు ఉన్నావా? నన్ను చూస్తున్నావా? నా బతికేంటి? నా పరిస్థితి ఏంటి? నన్ను చంపేస్తాకు వచ్చేస్తున్నారు. ఆ హింసించి వారు వచ్చేస్తారు. 3వ కీర్తన, నన్ను హింసించి వారు వచ్చేస్తున్నారు, నన్ను బాధించి వారు వచ్చేస్తున్నారు, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నన్ను చంపేస్తారు, నన్ను ఏం చేయమంటావు అనుకోగానే మధ్యలో మళ్ళీ తన ప్రాణంతో తను మాట్లాడుకుంటాడు. ఎంత విశ్వాసంగా మాట్లాడతావేంటి ప్రాణమా? ఎంత విశ్వాసంగా. నీ దేవుని చేతి సామర్థ్యం నీకు తెలీదా? నీ దేవుని చేతి శక్తి ఒక తెలీదా? నీ దేవుని చేతి యొక్క బలం ఏంటో తెలీదా? ఆయన నైపుణ్యం ఏంటో తెలీదా? ఆయన సామర్థ్యం ఏంటో తెలీదా అని వెంటనే పాటలు మార్చేసేవాడు. అప్పుడు దాకా నన్ను బాధించేవారు వస్తున్నారు, హింసించేవారు వస్తున్నారు, నన్ను చంపుతానంటున్నారు, నాకు భయం వేస్తుంది అని రాసి ఆఖరికి రాగానే 10,000 మంది దండెత్తి వచ్చి నన్ను ఏం చేయలేరు అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 42వ కీర్తన కోరకుమాలు అదే రాశారు. నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారయ్యా, నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారయ్యా. నన్ను ఏం చేయమంట? రాత్రింబవళ్ళు నా కన్నెలతో నా కడుపు నింపుకుంటున్నాను ఆయన. అసలు పండగ చేసుకునే రోజులు గుర్తొస్తున్నాయి. 42వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. మధ్యలోకి రాగానే, ప్రాణమా ఏంటి అంత తొందర నీకు? ఎందుకు అంత కృంగిపోతున్నావు? నీవు ఆశ్రయించిన దేవుడు నీకు రక్షణ కేడమై నేను పక్కన నిలబడి ఉన్నాడు, అందుకే స్తుతించు అన్నాడు. అందుకే ఆ భక్తుడు పాడాడుగా, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభు దిగులు దిగులు పడకు, వేదన పడకు, ప్రభు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభు తోడుండగా. కొంచెం గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి. టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం అన్నాను కూడా హల్లెలూయా అనండి. మీరు చాలా యథార్థవంతులండి. మీ యథార్థంగా నేను ఆమె నన్ను ఒకసారి గట్టిగా ఒక మాట చెప్తాను. నెంబర్ 1, ఇది ఎలాగూ జరుగును? సమాధానం చెప్పండి. మీరు 2025లోకి వెళ్ళేటప్పుడు ఈ ప్రశ్న తలెత్తితే మీరే సమాధానం చెప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయను ఆయన.
వెంటనే ఇది ఎలాగో జరుగును? దేవుని వాక్యం, వాగ్దానం ఎత్తిపట్టి మాట్లాడండి వెంటనే. తర్వాత ఇది ఎలా జరుగును? ఇంకా వివాహం అవలేదా? అవ్వకముందే స్తుతించడం ప్రారంభించండి. పాటెత్తండి, కళ్యాణం కమనీయం ఈ సమయం. ఎంతే దేవునికి స్తోత్రం హల్లెలూయా అనండి గట్టిగా. మంచిగా ఆవేనండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా అనండి, ఏం కాదు. హల్లెలూయా. నెంబర్ 1 పరిశుద్ధాత్మ వల్ల జరుగుతాయి. నెంబర్ 2 దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం వల్ల జరుగుతాయి. నెంబర్ 3 ఆరాధన ఉండడం వల్ల జరుగుతాయి. నెంబర్ 4 ఒక మాట, మరియా అనండి ఒకసారి. దూత మరియతో చెప్పాడు, నువ్వు గర్భవతి. వెంటనే అన్నాడంటే ఎలిజబెత్ కూడా అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, అమ్మా మనకు కూడా కొన్ని సహవాసాలు ఉండాలి అనండి ఈ మాట. ఎందుకో తెలుసా? మనకి ఏదైనా అద్భుతం చేస్తే మన సహవాసంలో ఉన్న వాళ్ళందరికీ దేవాదేవుడు అది అద్భుతం చేస్తాడు. ఎవరితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వకండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి, ఎవరితో పడితే వాళ్ళతో ఉండకూడదు. మీ కొరకు ప్రార్థించే దైవజనుడితోనే కట్టబడి ఉండాలి. ఒక సమూహాలుగా మనం ఉండాలి. కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, విషపూరితం నెగిటివ్ పీపుల్. మన రిలేషన్స్ అన్నీ వాళ్ళతోనే. ఆడప్పులో ఉంటే మనం అప్పులో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు డైవర్స్ అయిపోతే మనకు అయిపోవాలని కోరుకుంటారు. వాళ్ళకి పిల్లలు లేకపోతే మనకు పిల్లలు పుట్టేస్తే ఏడ్చేస్తారు. నిజమండి. మనం అలాంటి వాళ్ళతో ఎప్పుడు ఉండకూడదు. ఇప్పటికే మీ హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, పలానా ఓడితో మనం ఉండకూడదు. నేను ఒక మాట చెప్పనండి, మనం అందరం నిశ్చయముగా ఇక్కడ సహవాసంలో కట్టబడి ఉండాలి. మంచిగా ఆమెన్నానండి. ఎందుకంటే మనకు మంచి జరగాలని కోరుకుంటారు ఇక్కడ నుంచి. ఆమెను చెప్పండి. ప్రార్థన చేస్తారు, ఆమెను చెప్పండి. మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం. హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం. ఎక్కడ పడితే ముందు వాతావరణాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు తీసుకొచ్చి హైదరాబాద్లో పండమంటే పండుతాయా? ఎందుకు పండుతాయి? పండవు. ఇక్కడ ఏం పండుతాయి? ఏం పండవు, బిర్యానీ తప్పితే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, అవునా కదా? ఉత్తరప్రదేశ్ వెళ్తే అంటే వాతావరణం మారాలి. ఇప్పుడు నాకు 2 సంవత్సరాల క్రితం ఒకటి ఫోన్ చేశాడు, భూషణ ఏంట్రా నేను ఈ సంవత్సరం నీలాగా ఒళ్ళు తగ్గించకపోతే చూడు అన్నాడు. ఆడు 2023లో ఫెయిల్ అయ్యాడు, 2024లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రవచనం 2025లో కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆడి బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? 4 AM బిర్యానీ బ్యాచ్. ఆ టైంలో అసలు తింటారు ఎవరన్నా? అది ప్రార్థన చేసుకునే టైం, నిద్రపోయే టైం. అసలు చూడండి, 4 AM బిర్యానీ అంటే. హల్లెలూయా అనండి ఒకసారి గట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆడి ఒళ్ళు తగ్గుతాడా? తగ్గడం. ఎవరితో ఉంటే? ఆటలాడే వాళ్ళతో, జిమ్కి వెళ్ళే వాళ్ళతో, లేకపోతే ఏమంటారు కష్టపడే వాళ్ళతో ఉంటే వాళ్ళ టార్గెట్లు రీచ్ అవుతారు. అందుకే ముందు మనం లక్ష్యాలను పెట్టుకునే ముందు మన వాతావరణాన్ని మార్చుకుందాం. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. కరెక్ట్గా మన లక్ష్యాలను ఎవరు సెట్ చేస్తారో. ఒక మాట చెప్తాను, ముందు దేవుణ్ణి పెట్టుకోండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, ప్రార్థన చేయండి, ముందుగా నడవండి, వాక్యంతో సమయం తీసుకోండి. అనేక అద్భుతాలను దేవాదేవుడు జరిగిస్తాడండి. బార్ షాపుల్లో అద్భుతాలు జరగవు, స్ట్రిప్ క్లబ్లో అద్భుతాలు జరగవు, బయట ప్రపంచంలో అద్భుతాలు జరగవు, స్త్రీల సమాజాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రేయర్ సెల్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, యూత్ రిట్రీట్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల సదస్సులో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి తన్నాడు, నీ సమూహంలో నీకు అద్భుతం జరిగింది కదా, నీ సమూహం అన్న వాళ్ళందరికీ దేవాదేవుడు అద్భుతం చేస్తున్నాడు అన్న. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మను వల్ల. ఎలా జరుగుతుంది? వాక్యాన్ని ఒప్పుకోవటం వల్ల. ఎలా జరుగుతుంది? వెయిటింగ్లో ఉండగానే అద్భుతం జరగకముందే స్తుతించడం వల్ల. ఎలా జరుగుతుంది? మంచి సహవాసంలో కట్టబడి ఉండటం వల్ల. ఎలా జరుగుతుంది? ఎంత దేవుడు వాగ్దానం ఇచ్చినా, ఎంత దోతే వచ్చి మరియకు చెప్పినా, తెల్లారి యేసుప్రభు పుట్టేశాడా? అట్లా ఒక సాధారణ స్త్రీ ఎలా జన్మనిచ్చిందో, ఎంత ప్రసవ వేదన పడిందో అంతే ప్రసవ వేదన పడింది మరియ. అవునంటారా కాదంటారా? నేను ఒక మాట చెప్పనండి, మీకు అద్భుతం జరగాలంటే ఆలస్యం అవుతుంది. ప్రాసెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఏది వచ్చి ఊడిపడిపోదు. నిరీక్షించాలి, కనిపెట్టాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని సన్నిధిలో సేవకులకు నమ్మకంగా ఉండాలి, మందిరంలో నమ్మకంగా అంటూ కట్టబడాలి, పరలోకం వైపు చూస్తూ ఉండాలి. అలసిపోకూడదు. 2 నెలలైంది అద్భుతం జరగల, అలసిపోవద్దు. 3 నెలలైంది, అలసిపోవద్దు. ప్రసవ వేదన ఎక్కువైపోతుంది, తప్పదు. కానీ ఒక రోజు రానే వస్తుంది, కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలను మన అందరినీ దేవాదేవుడు జరిగిస్తాడు, శత్రువుల ఎదుట నిలబెడతాడు. నెంబర్ 1 ఇది ఎలా జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధ. నెంబర్ 2 ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యాన్ని ఎత్తిపండి. నెంబర్ 3 ఎలా జరుగుతుంది? ఆరాధించడం ద్వారా జరుగుతుంది. నెంబర్ 4 ఇది ఎలా జరుగుతుంది? మంచి వాతావరణాన్ని, లేకపోతే మంచి సమాజాన్ని, మంచి వెరీ గుడ్ సహవాసాన్ని మనం ఎన్నుకున్నందువల్ల ఎలా జరుగుతుంది? ప్రసవ వేదన పడదాం, కొంచెం టైం అయినా వెయిట్ చేద్దాం, అలసిపోవద్దు, వెనక్కిపోవద్దు. అమ్మా పరిశుద్ధ గ్రంథంలో బ్రెస్ట్ ప్లేట్స్ ఉన్నాయి కానీ బ్యాక్ ప్లేట్స్ వల్ల దేవుడు యుద్ధంలో బ్రెస్ట్ ప్లేట్లే ఇచ్చాడు కానీ బ్యాక్ ప్లేట్స్ వల్ల. పాఠం ఏంటో తెలుసా?
యుద్ధం ఉంది. యుద్ధం వెళ్ళినప్పుడు బాణాలు తగులుతాయి. తగిలినప్పుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ని తగ్గి కింద పడిపోతాయి. అదే పారిపోయామనుకోండి వెనక గుచ్చుకుని చచ్చిపోతాం. ఇది క్రైస్తవ విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో ఎప్పుడు ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు. అందుకే దోజేవుడు అన్నాడుగా, నా ముందు సిలువ, నా వెనక లోకం. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆలస్యమైన, ప్రసవ వేదన ఎక్కువైనా ముందుకే, వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి వెళితే బాణానికి చిక్కిపోతాం. అటువంటి వారిగా కాకుండా ఈ క్రిస్మస్ నిశ్చయముగా పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యంతో, స్తుతి ఆరాధనతో, మంచి సమూహాలతో. నెంబర్ 4 చివరి మాట, ప్రసవ వేదన ఉన్నా కానీ ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన ద్వారా లోకరక్షకుని జంట నగనాలకు అందిద్దాం. దేవుడెట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక.